గత 30 ఏళ్లుగా కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము. పెద్దగా ఆస్తులు, చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు, సమాజంలో హోదా, సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా ఉండేవి. ఒకరికి ఒకరు చేదోడుగా, నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు. ఉన్నంతలో తృప్తిగా ఉన్నారు. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం, అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా ఉండేది. కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు. మా మనవడు లేదా మనవరాలు అని తాతలు, మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు, నానమ్మ ఇంటివారు అందరూ గర్వంగా చెప్పుకునేవారు. కానీ ఎప్పుడైతే కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో, ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి ప్రయారిటీ ఇవ్వడం మొదలైందో, ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో, ఈ సంబంధాల్లో కూడా కాంపిటీషన్ మొదలైంది. పిల్లల్లో ఈర్ష్య, పెద్దల్లో అసూయ. మొదట్లో సక్సెస్ అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసేవారు. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించేవారు. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయపడ్డారు. కాని ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో, ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో, వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో, అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు, విలాసాలు పెరిగాయో, ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచుకుపోవడం మొదలైంది. పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది. అంతా కమర్షియల్ అయిపోయింది. ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు, కొన్న ఆస్తులు, చేయించుకున్న నగలు, వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్, వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించుకోవడమే తగ్గిపోయింది. పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే. ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా, శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం 10 రోజుల ముందు నుంచే వచ్చి ఉండేవారు. తరువాత కూడా ఇంకో వారం రోజులు ఉండేవారు. రాత్రిపూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు. ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా చేసేవారు కూడా ఆపో సొప్పో చేసి పక్కవాడికన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ, మన వాళ్లను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు. అటెండ్ అయ్యేవారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి, తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడానికి ఇస్తున్న ప్రయారిటీ పారదర్శక సంబంధాలకి ఇవ్వడం లేదు. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు, అందరికీ పిల్లలు దూరంగా ఉంటున్నా, ఇరుగు పొరుగునే ఉంటున్నా, రక్త సంబంధికులతో కూడా ఆత్మీయ అనుబంధాలు ఉంచుకోవడం లేదు. నిష్కారణంగా చిన్న చిన్న కారణాలతోనే విపరీతమైన అహం, అతిశయంతో వ్యవహరిస్తూ అందరికీ అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు. 100% కుటుంబాలలో పిల్లలు దూరంగానే ఉంటున్నారు. వీళ్లకు పెద్దతనం, ఒంటరితనం, అనారోగ్య సమస్యలు, మనిషి తోడు అవసరం. అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో ఉండడం లేదు. విపరీతమైన స్వార్థం, పక్కవాడి నీడ కూడా సహించడం లేదు. దగ్గరి వాళ్ల మధ్య కూడా గొడవలు, మాట్లాడుకోకపోవడం షరా మామూలు అయిపోయింది. సినిమాలో రాసిన ఓ చక్కని డైలాగ్ గుర్తుకొస్తుంది. మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. వీలైతే మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి. మన వారికి అవసరమైన సహాయం అందించాలి. చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు. వలసలు పుణ్యాన గత 60 నుంచి 70 వరకు సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది. దానికి తోడు కేవలం కూడు గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం వలన. బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా, రిలేషన్స్ లో ఎమోషన్ ఉంచుకుందాము అనుకున్నా, ఒకవేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా, రిలేషన్స్ లో ఎమోషన్ ఉంచుకుందాము అనుకున్నా, మెజారిటీ కుటుంబాలలో పెద్దవాళ్లు దూరిపోయి అగాధం పెంచుతున్నారు. చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి. నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం, ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో, రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము. నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు, నా ఇంటికి వస్తే ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి. అందరూ కొద్దిగా ఆలోచించండి.
మన కుటుంబాన్ని మనమే ఎడం చేసుకుంటూ, మనలో మనమే దూరం పెంచుకుంటూ, సమాజంలో చులకన అవ్వడం కన్నా మనం ఏమి ఆశిస్తాము? ఎవరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. మన చిన్నతనంలో మనం ఏమేమి పొందామో, వాటిని నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము. ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్లిపోయారు. మనకి ఎంత టైం ఉంటుందో తెలియదు. మనం సక్రమంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కనీసం మన వాళ్ల దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం వదిలి వెద్దాము.